నీ ఫింగర్ వస్తుంది అనుకుంటా సైడ్లో, మనకి ఇలా కనిపించదు, సిస్టమ్లో కనిపిస్తుంది. అరే ఎందుకు రా మీరు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు అవుతారు? ఇవి వేసుకొని పెడితే ఏం చేయాలి సార్ ఆ ఫోన్ మంచి ఫోన్. సో మంచి రెడ్ కూడా మ్యాచ్ అయ్యింది. ఆగ్రాబాయ్ నేను ఏం చెప్పాలో మర్చిపోతావు. అయిపోయి Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone, that's the only way I know. Feeling low, about to blow back up. Here I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. నమస్తే నమస్తే సార్, ఠీకేనా घर में? సో ఇప్పుడే మనం మంచిగా కడుపు నిండా తిని స్టార్ట్ అయినాము. ఎక్కడికంటే ఫస్ట్ ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఎక్కడికి ఏందని చెప్పి ముందే చెప్తాం. అదేంటంటే లైక్ ఇవాళ మనం రైడింగ్ గేర్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం. సో యాక్చువల్గా 2 కంపెనీస్వి రైడింగ్ గేర్స్ నేను సెలెక్ట్ చేసుకున్నా, లైక్ 2 బ్రాండ్స్. బట్ దాంట్లో ఏది కొనాలన్న కన్ఫ్యూజన్లు ఉన్నా. సో అనుకోవడం కాకుండా ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే, అంటే లైక్ 2 బ్రాండ్స్ వేసుకొని చూసి ఏది మంచిగా అనిపిస్తుంది, ఏది లుక్ వైజ్గా బాగుంది, ఏది ఎక్కువ సేఫ్టీగా ఉంది, ఇవన్నీ చూసుకొని తీసుకుందామని చెప్పేసి స్టార్ట్ అయినాం. యాక్చువల్గా ఒక చిన్న పని ఉండే అత్తాపూర్లో, ఇంటి నుంచి అత్తాపూర్కి వెళ్ళి అక్కడి నుంచి టోరీ చౌకీ మీదగా ఇక్కడ బిర్యానీ తినేసి కడుపు నిండా ఆడికేంచి మళ్ళీ మనం ఇప్పుడు ఫస్ట్ డైనమిక్ రైడర్స్ వెళ్తున్నాం. సో డైనమిక్ రైడర్స్కి వెళ్ళి మనం గేర్స్ చూద్దాం, గేర్స్ చూసి కొనుక్కుందాం. సో దీనికన్నా ముందు హలో గాయ్స్, దిస్ ఈజ్ శశి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Yadavstunts. సో ఆల్రెడీ ముందే మొత్తం చెప్పేసినా మనం ఎక్కడ వెళ్తున్నాం ఏంటన్నారే. చాలా రోజుల తర్వాత ఈ రూట్లో రావడంతో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇంత సడన్గా రైడింగ్ గేర్ ఎందుకు కొనుక్కుంటున్నా, రైడింగ్ జాకెట్ అని అంటే, స్టార్టింగ్ నుంచి నా దగ్గర రైడింగ్ గేర్ లేదు. నేను ఫస్ట్ టైం OLXలో తీసుకున్నా సెకండ్ హ్యాండ్లో. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇవి వాళ్ళవి వీళ్ళ యూజ్ చేయడమే. ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనుకుంటున్నా, కానీ అది కుదరలేదు. సో ఇప్పుడు చాలా డేస్, అంటే ఒక 2016లో నేను స్టంట్ రైడింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నా ఒకటి కొనుక్కోవాలని. ఇప్పటి వరకు నాకు బండికి, ప్రాక్టీస్కి, బండి అప్గ్రేడ్కి వాటికే సరిపోయినాయి పైసలన్నీ. సో రీసెంట్ హెల్మెట్ వచ్చింది, హెల్మెట్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు గేర్. సో బడ్జెట్ అయితే చాలా గట్టిగా అవుతుంది. బట్ ఈఎంఐ ఆప్షన్ ఉండాలని అయితే అనుకుంటున్నా. ఇన్ కేస్ ఈఎంఐ ఆప్షన్ లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలని చెప్పేసి. సో ఆల్రెడీ నేను డైనమిక్లో కాల్ చేస్తే ఈఎంఐ ఆప్షన్ అయితే లేదన్నారు. బట్ అక్కడికి వెళ్ళినాక చూడాలి. అరే మ్యాప్ ఆన్ చేయరా, నాకు తెలిసి రూట్లు ఆడికి వెళ్తాం. సో రేపు వచ్చేసి మనకి వరంగల్లో పల్సర్ 250 లాంచ్ ఉంది. సో మనం రేపు మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయిపోవాలి. అండ్ బైక్లో వెళ్తున్నానా, కార్లో వెళ్తున్నానా ఇంకా ఏం కన్ఫర్మేషన్ చేసుకోలేదు. సో మ్యాక్స్ అయితే కారే అనుకుంటున్నా. బండి మీద వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి లదాఖ్ వరకు పోయినాము, మనాలి వరకు వెళ్ళినాము. ఇవన్నీ కాకుండా ఈ 150 kilometers ఏముంటుంది కానీ. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పొద్దున్నే స్టార్ట్ అయ్యి మళ్ళీ సాయంత్రం ఇమీడియట్ రిటర్న్ అయిపోతున్నాను, ఎందుకంటే ఇంకా వేరే వర్క్స్ ఉన్నాయి. బ్లాగ్ ఎడిట్ చేయాలి. ఇవాళ బ్లాగ్ అయితే మ్యాక్సిమం ఇవాళ ఎడిట్ చేస్తా అని అయితే అనుకుంటున్నాను. ఇవాళ కాకపోతే మళ్ళీ రేపటి బ్లాగ్ ఉంటుంది, మళ్ళీ ఇవాళ బ్లాగ్ ఉంటుంది. సో ఇట్లా ఇంకా ఒక 2-3 కంటెంట్ షూట్ చేసేది ఉంది. ఫాస్ట్గా చేస్తే ఇంకా బాగుంటుంది అనుకొని ఇక అక్కడ ఏం స్టే పెట్టుకుంటారేమో, డైరెక్ట్ వచ్చేస్తున్నాను. సో చాలా డేస్ నుంచి అనుకుంటున్నా కొందామని. సో ఈ టైం వచ్చేసింది ఫైనల్గా కొనేది. లాస్ట్ బ్లాగ్లో ఒక జాకెట్ వేసుకున్నా. ఆ జాకెట్ వేసుకున్నప్పుడు నాకు కొంచెం మంచిగా అనిపించింది చూడడానికి. సో అందుకని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా, నెక్స్ట్ ఎట్లయినా ఇక జాకెటే తీసుకోవాలి, ఏం కొనుక్కోవద్దు అని చెప్పేసి. సో ఆపోజిట్ బిల్డింగ్లోనే ఉంది డైనమిక్ రైడర్స్. సో కనిపిస్తుంది కదా, అదే.
బిఫోర్ జాకెట్ చూసిన తర్వాత ఫస్ట్ జాకెట్ మంచిగా అనిపించింది బ్లాక్ది. సో అదే సెలెక్ట్ చేసుకున్నాం. లెట్స్ పే ద బిల్. 702 వీడియో చూస్తే అయిపోతుంది, బిల్లు కట్టాలి. బెస్ట్ రైడింగ్ గేర్ కొనుక్కోవాలి. ఎక్కువ బడ్జెట్ ఎక్కువైనా సరే ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఎంత బ్రో మొత్తం 11,000 రూపీస్. సో 11,000 రూపీస్ అయింది జాకెట్ తీసుకుంటానని. కానీ మొన్న 2 సార్లు కింద పడుతుండే, లైక్ ఒక వీలీలో క్రాష్ అయినా, బట్ అంత దాకలే. ఏడా మన గుర్తుందని కూడా మీ కాలేజ్లో పడ్డది అదే ఎగ్జాక్ట్గా. దాని తర్వాత అర్థమైంది బెస్ట్ రైడింగ్ గేర్ తీసుకోవాలి, మంచి సేఫ్టీ తీసుకోవాలని. సో ఆలోచించుకొని ఫైనల్గా ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు ఫస్ట్ బిల్ కడదాం. ఫైనల్గా మన గేర్ కొనేసినాము, డిఎస్జీ సిన్స్ 2005. సో ఇది నాకు చాలా మంచిగా నచ్చింది. అండ్ దీని గురించి మీకు ముందు వీడియోలో చూసింటారు కదా. చలో మరి ఇంటికి వెళ్ళిపోయాం ఇప్పుడు. చాలామంది నాకు మొన్న రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ అండ్ వాట్సాప్లో మెసేజెస్ చేశారు, లైక్ ఎందుకంటే ఏంది బ్రో నువ్వు కాంపిటీషన్కి వెళ్తలేవా అది ఇది అని చెప్పేసి. సో యాక్చువల్గా నా ప్లాన్ ఏముండంటే, లైక్ నా మీద నాకు అంత కాన్ఫిడెన్స్ లేకుండే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు రెగ్యులర్ ప్రాక్టీస్ లేకుండే ఒక 3-4 మంత్స్ నుంచి. బట్ నాది ఒక్కటే వ్యూ ఉంటుంది, ఎక్కడికైనా వెళ్తే ఏమైనా చేస్తే అక్కడ కనీసం మనం సాటిస్ఫై అయ్యేలాగా ఒక చేయాలి అని చెప్పి. సో ఆ కాన్ఫిడెన్స్ లేకుండే. అండ్ మెయిన్ కాన్ఫిడెన్స్ అని కాదు, రెగ్యులర్ ప్రాక్టీస్ లేదు. దానివల్ల నేను ఈసారి వద్దు కాంపిటీషన్ అని చెప్పేసి అదే అమౌంట్ నాకు అక్కడికి వెళ్ళడానికి మొత్తం టోటల్గా ఒక 15,000 to 18,000 ఖర్చు అవుతుంది. లైక్ బైక్ ట్రాన్స్పోర్టేషన్, ఇంకా నా టికెట్స్, అక్కడ స్టే, మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజు, ఇవన్నీ కలిపి ఒక 15,000 to 18,000 దగ్గర నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో అందుకని చెప్పేసి అదే అమౌంట్లో నేను వేరేలా ఇన్వెస్ట్ చేయాలనుకొని నేను ఈసారి కాంపిటీషన్కి వెళ్ళలేదు. అందుకని ఇప్పుడు గేర్ కొనేసుకున్నా అదే మనీతోని. సో ఇప్పుడు మనకు వచ్చేసి 11,000 రూపీస్ అయింది గేర్కి. అది కూడా ఓన్లీ లెవెల్ 2 జాకెటే. ఇంకా లెవెల్ 3 జాకెట్ అయితే ఇంకొక 15,000-16,000 అవుతుండే. బట్ ఇప్పుడు నా దగ్గర అంత బడ్జెట్ లేదు, ఆల్రెడీ ఫుల్ ఫైనాన్షియల్ ఇష్యూస్తో నడుస్తున్నాం. సో అందుకని చెప్పేసి ఈసారి ఇది తీసుకోవాలి అండ్ ఇంతే బడ్జెట్లో రావాలి. అండ్ ఇది కూడా చాలా బెస్ట్ ఉంది. సో దీంట్లో మనకి స్పైన్ గార్డ్ వచ్చింది, ఎల్బో ప్రొటెక్టర్స్ అండ్ చెస్ట్ ప్రొటెక్టర్స్ ఒక్కటి రాలేదు. చెస్ట్ ప్రొటెక్టర్స్ వచ్చేసి 2,500 రూపీస్ ఉంది, అవి సపరేట్ తీసుకోవాలంట. సో మళ్ళీ కొన్ని రోజులు అయినాక మనకి కొంచెం సేఫ్ ఫ్రీ అయిపోయాక మళ్ళీ అప్పుడు ఇంకొకసారి వచ్చి తీసేసుకుందాం. చెస్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నా దగ్గర ఆల్రెడీ చెస్ట్ ప్రొటెక్టర్స్ ఉన్నాయి. ఏవి నా రైడింగ్ సూట్ ఉంది కదా, ఆ సూట్లో అవి నా దగ్గర ఉన్నాయి. సో అందుకనే నాకు అప్పుడే అనిపించింది, యాక్చువల్గా తీసుకుందాం అనుకున్నా. 12,000 అయితే బడ్జెట్ పెట్టుకున్నా, బట్ ఇంకొక 1,000 రూపీస్లో 1,500 ఓకే పెట్టేయచ్చు అనుకున్నా. కాకపోతే నాకు ఒకటి అనిపించింది, అరే ఒకసారి మనం ఇంటికి వెళ్ళి అవి చెక్ చేసుకుందాం, ఒకవేళ మనకి సూట్లో ఉన్న చెస్ట్ ప్రొటెక్టర్స్ వచ్చేసినాయి అంటే మనం అదే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే నేను రేసింగ్ చేయట్లే కాబట్టి నాకు ఆ సూట్ అట్లనే ఉంటుంది. సో దాంట్లో నుంచి అవి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు నా ఒక కాన్సెప్ట్తోని నేను ఇప్పుడు అది లైట్ తీసుకున్నా. ఇన్ కేస్ అవి రాలేదంటే అప్పుడు మనం చూద్దాం, అప్పుడు ఆలోచిద్దాం. ఒక 2,500 పెట్టి కొనాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే నేను మెయిన్ సేఫ్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే నాకు మొన్న మల్లారెడ్డి కాలేజ్లో క్రాష్ అయినప్పుడే నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది. లైక్ కింద పడ్డా, మరీ కనిపించే అనేది దెబ్బలు తాకలేని, లోపలైతే నాకు చాలా తాకినాయి. అండ్ పాత జాకెట్ ఉంది కానీ ఆ జాకెట్ XXL సైజ్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరే ఉన్నారు, మీరేంది నార్మల్ మీకు వచ్చేది ఎల్ సైజ్లో మీరు ఎల్ సైజ్ కాకుండా XL XXL సైజ్ షర్ట్స్ అయినా టీషర్ట్స్ అయినా కొంటే ఎట్లా ఉంటుంది, సేమ్ ఇది కూడా అంటే. సో అందుకని చెప్పేసి జాకెట్ మీద ఫస్ట్ ఒకసారి కొంచెం ఇన్వెస్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం ట్రై చేస్తే రైడింగ్ ప్యాంట్ కొనుక్కోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే స్టంట్ రైడింగ్లో రైడింగ్ ప్యాంట్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఎట్లయినా మనకి బూట్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి, ఎందుకంటే డైనమిక్ రైడర్స్ నుంచి మనకి స్పాన్సర్ వచ్చింది బూట్స్. సో మనకి బూట్స్తో ఏం అవసరం లేదు. ఒక 12,000 అయితే బూట్స్ పైన సేవ్ అయిపోయింది అనుకోండి. సో నెక్స్ట్ రైడింగ్ ప్యాంట్ ఒకటి, ఒక మంచి గ్లౌజెస్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నా. మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తే కంపల్సరీ అవి కూడా తొందరలో కొనేసుకుంటా. సో టైం వచ్చేసి 6:40 అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి ఇప్పుడు టైం దొరికిందంటే మ్యాక్స్ అయితే ఇప్పుడైతే నేను ఫ్రీగా ఉన్నా, మ్యాక్స్ ఈ వీడియో ఎడిట్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ మనం 5కో 6కో లేచి మళ్ళీ వరంగల్ స్టార్ట్ అయిపోవాలి.
ఎప్పుడైనా మనం ఈ లైన్ క్రాస్ చేసి ముంగడకు పోయినామంటే సీదా వెనకాల పైన కెమెరాస్ ఉన్నాయి కదా, ఆ కెమెరాస్లోకించి మనకి చలాన్ పడిపోతుంది. ఆల్రెడీ మా ఫ్రెండ్ బండి మీద నేను ఎక్స్పీరియన్స్ అయినా, సో మీకు కూడా చెప్తున్నా. చలో లెట్స్ గో. మనం వచ్చేసి 50,000కి దగ్గరలో ఉన్నాము మన సబ్స్క్రైబర్స్ కౌంట్. సో ఇప్పుడు 46,000 చేంజ్ నడుస్తుంది, 46,900 సంథింగ్. సో మీరు ఇట్లనే జల్దీ నా వీడియోస్ అన్నీ మంచిగా షేర్ చేసి 50,000 చేసేస్తే కొంచెం ఒక 50% నేను కూడా హ్యాపీ అవుతాం. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 1 lakh. సో ఫస్ట్ 1 lakh రీచ్ అయ్యే ముందు 50,000 టచ్ అవుతాం కాబట్టి ఫస్ట్ 50,000కి టార్గెట్ పెట్టుకున్నాం. 50,000 అయిపోయినా ఇమీడియట్లీ మళ్ళీ 1 lakh టార్గెట్ పెట్టుకున్నాం. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. సో వీడియో కనుక నచ్చితే సో మీ అందరు చేయాల్సింది ఏం తెలుసు కదా, కంపల్సరీ ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ చేయండి అండ్ ఒక షేర్ చేయండి. సో ఇట్లా లైక్, కామెంట్ అండ్ షేర్ చేయడం వల్ల వీడియో అనేది యూట్యూబ్ వాళ్ళు రికమెండేషన్స్లోకి పుష్ చేస్తారు. సో చాలామందికి రీచ్ అవుతుంది అండ్ చాలామంది చూసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ వీడియో ఎక్కడికి ఎండ్ చేసేస్తున్నా అండ్ తెలుసు కదా మీకు ఏం చేయాలో మళ్ళీ చెప్పాను. అండ్ సబ్స్క్రైబ్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ పాత వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ దాంట్లో నేను మొన్న రీసెంట్ ఇన్సైట్లో చూస్తే చాలా తక్కువ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి బెల్ ఐకాన్ని చెక్ చేసుకోండి, సో నోటిఫికేషన్స్ వస్తాయి. సో హ్యాక్ అయిన తర్వాత కొన్ని ఇష్యూస్ అనేవి వస్తున్నాయి, బయట పడుతున్నాయి మెల్లమెల్లగా. సో అందుకోసమే మీ అందరికి చెప్తున్నాం. అండ్ చలో గైస్, బాయ్ టేక్ కేర్ అండ్ రైట్ సేఫ్.